నేను తమ్ముని తరపున ఒక మాట చెప్తున్నా ప్లీజ్. ఏంటంటే ఎవరన్నా సహాయం చేస్తామంటే ఆ సహాయం చేసే వ్యక్తుల పట్ల కృతజ్ఞత ఉండడం ఎవరి బాధ్యత అని ఉంటుంది. ఓకే, నేను చెప్తున్నా పట్టు. కానీ సాయం చేస్తామనే పేరుతో మన సాయం తీసుకొని మోసం చేసింది అనుకో, ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉద్యమకారులకు ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అంశం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కృష్ణ నేను మీకు అండగా నిలబడతా, వర్గీకరణ చేస్తా, మాకు మద్దతు ఇవ్వమన్నాడు. చేస్తా అన్నాడుకి మేము మద్దతు ఇచ్చాము. కానీ ఆయన జాప్యం చేసి కొంత నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేశాడు. యుద్ధం చేశామా లేదా? నెంబర్ 1. రాజశేఖర్ గారు కాలం వచ్చేటప్పటికి రాజశేఖర్ గారు కూడా వర్గీకరణ చేస్తే కృష్ణ మీ సపోర్ట్ కావాలని అన్నాడు. నేను సపోర్ట్ ఇచ్చాను. మాకు కావాల్సింది వర్గీకరణ. చేస్తాను వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇచ్చాం. చేయకపోతే యుద్ధం చేశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనకి ఇచ్చాం. చేస్తే సాయం చేస్తామంటే ఆయనకి ఇచ్చాం. మరి ఆ తర్వాత రాజశేఖర్ ప్రభుత్వం మీద జరిగే యుద్ధంలో ఎంత దూరం పోయింది? పోయిందా లేదా? చేస్తా అన్నప్పుడు సాయం తమ్ముడు చేయడం తప్పు కాదు, నేను అంటున్నాను. చేస్తా ఉన్నప్పుడు సాయం చేయడం అనేది తప్పు కాదు. కానీ చేస్తామని చెప్పి మోసం చేస్తే ఎదుర్కోవడం బాధ్యత కదా. మరి బాధ్యత లేకపోతే గాంధీ భవన్ ఎట్లా ముట్టడించిండు? గాంధీ భవన్ ఎట్లా ముట్టడించిండు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు మనం రాజ్యాధికారం లేం. రాజ్యాధికారం ఉన్నారు, చేస్తామని మన సాయం కోరిండు అనుకోండి, ఏం చేయాలా? ఇంకోరికి ఇవ్వలేం కదా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు వర్గీకరణ అంశం కేంద్రంలో ఉన్నది అనుకుందాం. గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి కృష్ణ నేను వర్గీకరణ చేపిస్తా అన్నాడు. నేను ఎవరికి సపోర్ట్ చేశా? పోనీ ఆయన మాట కట్టుబడినాడు కాబట్టి మా పని అయిపోయింది. కట్టుబడి లేడు కాబట్టి గాంధీ భవన్ ముట్టడించాల్సి వస్తాను. సింపుల్ విషయం. అందువల్ల తమ్ముడు మద్దతు ఇచ్చిండు కాబట్టి ఆయన మద్దతు ఇచ్చినప్పుడు నమ్మడం తప్పు కాదు, నమ్మక ద్రోహం చేయడం తప్పు. ఇప్పుడు నమ్మాడు, సాయం చేశాడు. మొన్న ఉప ఎన్నికల వరకు కూడా, జూబ్లీస్ ఎన్నికల వరకు కూడా తిరిగాడు కదా. బీసీ బిడ్డ అని తిరగడంలో అర్థం బీసీలకు పడే ఓటు బీసీలకు పడ్డట్టు కాదు, కాంగ్రెస్ పడ్డట్టే కదా ఆయన అన్న వాళ్ళ లెక్క ప్రకారం కదా. అంటే ఒక బీసీ బిడ్డ కోసం చేసిన ప్రచారం కాంగ్రెస్ గెలుపుకే దారితీసింది కదా. అంటే నిన్నటి వరకు మిమ్మల్ని నమ్మినట్టే కదా. మరి నమ్మినోన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి, కానీ ఆయనను దెబ్బతీసే ప్రయత్నం చేయదు కదా. కాబట్టి ఆయన ఉద్యమకారుడు నేను భావిస్తున్నా. ఉద్యమకారుడు కాబట్టిగానే సాయం చేయగలిగిండు. మోసం చేసిన అర్థమైనప్పుడు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాడు. ఇంకేం చేయాలి? నేను చెప్పాల్సి వచ్చింది. అమ్మా, ప్రతిసారి ప్రతి ప్రభుత్వంకి ఇలా నమ్మి మోసపోతున్నారు కదా, మరి ఎప్పటివరకు ఈ పోరాటం కొనసాగుతుంది? మరి ప్రభుత్వం స్పందిస్తుందా లేదా? తల్లి ఏంటంటే ఈ అంశం ప్రధాన చర్చగా మారింది, ఎజెండాగా మారింది. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి నమ్మింది కాంగ్రెస్ని. అక్కడ మోసం కనిపిస్తుంది, ఎదుర్కొంటున్నారు. అంటే పదే పదే నమ్మింది లేదు, పదే పదే మోసానికి గురైంది లేదు. నమ్మింది ఒకేసారి, మోసపోయింది ఒకేసారి. యుద్ధం జరుగుతుంది ఇప్పుడే. ఇంకా చాలా రోజులుగా ఆయన కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు పెద్ద ఎత్తున. కానీ ఇక్కడ కూడా యువత వాళ్ళు ఉండడం అనేది భవిష్యత్తులో కూడా ప్రమాదకరంగానే మీరు భావించాల్సి ఉంటుందా? బీజేపీని అక్కడ టార్గెట్ చేయకుండా ఇక్కడ హైదరాబాద్లో ఎంతసేపటికి నిరసన చేయడం అనేది ఆయన వైఖరి పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఓకే, నేను ఒకటి ఏంటంటే బహిరంగంగా కాంగ్రెస్కు అండగా నిలబడ్డది ఏది 42% రిజర్వేషన్ ఇస్తానంటే ఓపెన్గా అండగా నిలబడ్డది తమ్ముడు నాయకత్వంలో బీసీ. కాబట్టి ఇప్పుడు మోసం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కొనే బాధ్యత అయినది ఎదుర్కొంటున్నాడు కదా. నువ్వు హామీ ఇచ్చావు, మా సపోర్ట్ తీసుకున్నావు, నువ్వు గెలిచావు, ఇప్పుడు మమ్మల్ని ఎట్లా మోసం చేస్తావు ఎదుర్కొంటున్నావు. కాంగ్రెస్ను డైరెక్ట్గా విమర్శించే అవకాశం ఆర్కృష్ణకు లేదు. ఒకవేళ కాంగ్రెస్ నువ్వు చేయకపోవడం వల్లనే మాకు నష్టం జరిగిందని అంటే, కేంద్రంలో ఉన్నది మీరే కాబట్టి మీరు అక్కడ చేయించుకోవచ్చు కదా, మీరు బీజేపీ డైరెక్ట్ కదా, మీరు బీజేపీ ఎంపీ కదా అని వాళ్ళు అనడానికి అవకాశం లేదు. కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్ నుంచి అన్నకు అప్పీల్ చేస్తున్నా. ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో తమ్ముడు శ్రీనివాస్ గౌడ్కు అందరూ అండగా నిలబడాలి. కానీ ప్రత్యక్షంగా నువ్వు బీజేపీ ఎంపీ కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టించే విషయంలో కానీ, అదే సమయంలో సుప్రీంకోర్టులో 11 మందితో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే విషయంలో కానీ నువ్వు బహిరంగంగా చొరవ తీసుకోవాలి. దానివల్ల మీ పాత్ర మీరు ఉన్న కాంచి పోషించినట్టు అవుతుంది. ప్రజలు ఉన్న తమ్ముడు ప్రజా ఉద్యమం నిర్మించడానికి అవకాశం ఉంటుంది. అంతిమంగా సమస్య పరిష్కారం జరగడానికి అవకాశం ఉంటుంది. నేను అప్పీల్ ఆయనను అట్లా చేస్తున్నా. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి.
కానీ అసదుద్దీన్ తరఫున వకాలతో పుచ్చుకోలేను, కానీ ఇప్పుడు నా తమ్ముల తరఫున అయితే మొదటి నుంచి లేదా జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవి సార్ లాంటి వాళ్ళు చెప్తున్నారు కేవలం 9వ షెడ్యూల్లో పెడితే మాత్రమే బీసీ 40% రిజర్వేషన్ దక్కుతుంది తమిళనాడు తరహా అని చెప్తుంటే మన సంఘాలు మాత్రం జీవోద్ధారాలు వచ్చేస్తాయని చెప్పేసి తప్పుడు పట్టించిన పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళు? ఎందుకు బీసీ సంఘాలే బీసీలని మోసం చేస్తున్నాయని కూడా మేధావులు డైరెక్ట్ చెప్తున్న పరిస్థితి. 42% రిజర్వేషన్ కావాలంటే కేవలం 9th షెడ్యూల్ అని చెప్తున్నారు. మొదటి నుంచి ఒకటి స్టాండ్ మీద ఉన్నారు. బట్ మన సంఘాలు మాత్రం జీవోలు అని చెప్పేసి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం, తర్వాత మళ్ళీ మోసం చేసాను, ఇప్పుడు మళ్ళీ స్టాండ్ చేంజ్ చేయడం అంతా వస్తుంది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285(a) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చు అనేది చట్టంలో స్పష్టంగా ఉంది. ఇక్కడ జీవో ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాలేదు? జీవో ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాలేదంటే అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్ర గవర్నర్ గారికి ఆ చట్టాన్ని పంపించారు. ఒకవేళ చట్టాన్ని కనుక రాష్ట్ర గవర్నర్ ఆమోదిస్తే రిజర్వేషన్లు అమలయ్యేటువంటి పరిస్థితి ఉండేది. దీని మీద హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగిన సందర్భంగా చీఫ్ జస్టిస్ గారు అడిగినటువంటి ఒక చిన్న పదాన్ని మీ ముందు ఉంచుతున్నా. వారు ఏమన్నారు? అసెంబ్లీలో ఉభయ సభలు, శాసనసభ కానీ శాసనమండలి సభ కానీ రెండు తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానం చేసినటువంటి చట్టం ఎప్పుడు అమలవుతుంది? గవర్నర్ గారు అసెంట్ ఇస్తే తప్ప అది చట్ట రూపంలో రాదు అన్నాడు. కాబట్టి గవర్నర్ గారు అసెంట్ ఇవ్వలేదు కాబట్టి అది చట్ట రూపంలో రాలేదు. అదే విషయం హైకోర్టు కూడా చెప్పింది. గవర్నర్ గారు కనుక అసెంట్ కనుక ఇస్తే అది చట్ట రూపంలోకి వచ్చు, చట్టం అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే. గవర్నర్ ఇవ్వలేదు కాబట్టి కాలేదు. ఇప్పుడు జీవో ఇచ్చింది, జీవో కొట్టుడు వేసింది కాబట్టే తెలంగాణలో ఇంత బీసీ మూవ్మెంట్ వచ్చింది కదా. మండల్ కమిషను సిఫార్సులప్పుడు కూడా ఖాళీ జీవో కాదు, అప్పుడు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసేటప్పుడు దేశంలో ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఒక మెమో ఇచ్చారు. ఒక మెమో, నువ్వు అంతిమంగా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టినా ప్రభుత్వాలు జీవోని ఇవ్వాలి, నువ్వు ఎక్కడ చేసినా ప్రభుత్వాలు జీవో ఇవ్వాలి. మేధావులకు ఉద్యమకారులకు తేడా ఏంటంటే ఉద్యమకారులు సమాజాన్ని ఎట్లా కదిలించాలనో అట్లా కదిలిస్తారు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం ఎట్లా ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. 610 జీవో ద్వారా 610 జీవోను హైకోర్టు కొట్టేయడం ద్వారా తెలంగాణ ఉద్యమం లేచింది. ఇప్పుడు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల జీవో నెంబర్ 9ని కొట్టేయడం ద్వారా ఇలా బీసీ సమాజం తెలంగాణలో ఒక ఉద్యమం ఉగ్ర రూపంగా దాల్చింది. ఇలా మంటై మండుతుంది. కాబట్టి ఉద్యమం ఎట్లా నడపాలనో మాకు తెలుసు, మేధావులకి ఏంటంటే కాగితాలు పుస్తకాల వరకు వాళ్ళకి తెలుసు. కాబట్టి మేము 2.5 దశాబ్దాలుగా ఉద్యమం ఉన్నాయి కాబట్టి ఏ పార్టీ జెండా పట్టకుండా, ఏ పార్టీలో మెంబర్షిప్ తీసుకోకుండా, పదవుల కోసం పెదవులు మూసుకోకుండా పోరాటం చేస్తున్నాం. కాబట్టి మేధావులను మేము విమర్శించడం లేదు, కానీ 9th షెడ్యూల్ కూడా పరిష్కారం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. 9th షెడ్యూల్ అదేమన్నా అది జడ పదార్థం కాదు. 9th షెడ్యూల్ కూడా అవసరమైతే మేము సమీక్షిస్తామండి. కాబట్టి మేమేమంటున్నామంటే మా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే రాజ్యాంగంలో జనాభా పెరిగినప్పుడల్లా రిజర్వేషన్ ఎట్లయితే పెరుగుతున్నాయో అట్లనే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఈ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో ఇది చట్టం కావాలి. ఆ చట్టం కోసం ఇటు కేంద్రము అటు రాష్ట్రం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ కూడా తెలంగాణ ఉద్యమంలో మొత్తం ఉద్యమం లీడ్ చేస్తా అంటే మరి కలిసి పనిచేస్తారు. త్వరలో వాళ్ళు కూడా కార్యక్రమం ప్రకటిస్తారు. ఇప్పుడు ఇక్కడ జేఏసీ ఉద్యమం స్వతంత్ర ఉద్యమం నడుపుతుంది. పార్టీలు చేసేటువంటి ఉద్యమాలు పార్టీల ఎజెండాతోటి, పార్టీలు ఓట్లు రాల్చడం కోసం, పార్టీల ప్రయోజనాల కోసం వాళ్ళు ఉద్యమం చేస్తారు. వాళ్ళు అంతిమంగా ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు? వాళ్ళు అధికారంలో మళ్ళీ మా సారే రావాలి, కారే రావాలి అంటున్నారు. మరి మేమేం కోరుకుంటున్నాం? మా బహుజనుడు ముఖ్యమంత్రి కావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి కలిసి వచ్చేటువంటి ఏ పార్టీనైనా కలుపుకపోతాం, కానీ ఆ పార్టీల జెండా కింద మాత్రం మేము పోరాటం చేయం. మళ్ళీ తమ్ముని అడిగినాం మళ్ళీ తెలంగాణ ఉద్యమం తరహా బీసీ ఉద్యమం చేపట్టిన అంతే కదా. టీఆర్ఎస్ ఉండగానే జేఏసీ ఏర్పడ్డది. టీఆర్ఎస్ ఉండగానే జేఏసీ ఏర్పడ్డది. జేఏసీలో టీఆర్ఎస్ భాగస్వామి అయింది. అందులో ఈ జేఏసీలో టీఆర్ఎస్ భాగస్వామి కావచ్చు, తప్పేం భాగస్వామి ఇక్కడ కావాలా. టీఆర్ఎస్ ఒకటే ఉద్యమాలు చేస్తే రాదని అర్థమైనాకనే జేఏసీ ఏర్పడ్డది. జేఏసీలో అన్ని పార్టీలు ఉన్నాయి కదా. తమ్ముడి నాయకత్వంలో ఏర్పడ్డ జేఏసీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకు సాగుతున్న సమయంలో ఏ పార్టీ అయినా దీన్ని కట్టుబడి ఉండదలుచుకుంటే ఎంత భాగస్వామ్యం కావాలా? భాగస్వామ్యం.
వాళ్ళు భాగస్వామ్యం అవుతే స్వాగతించాల్సిందే, కలిసిపోవాల్సిందే. స్వతంత్రంగా ఉద్యమం అంటే అర్థమే ఉన్నది కదా. నువ్వు జేఏసీని బలోపేతం చేయడం, జేఏసీలో భాగస్వామ్యం కావడం అనేది వాళ్ళకి లక్ష్యం కావాలా. అది వాళ్ళ గురించి నేను ఆలోచించలేదు. ఎవరైనా నిజంగా ఎవరికి వాళ్ళు చేయడం కంటే జేఏసీ ముఖ్యం అనుకుంటే మాత్రం ఈ జేఏసీలో పనిచేయాల్సింది. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఈ మీడియా సమావేశంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు కాటపల్లి వీరస్వామి గారు, అదేవిధంగా మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగల శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ గారు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ గారు, అదేవిధంగా బీసీ యువజన జేఏసీ చైర్మన్ కనకల శ్యామ్ కుర్మ గారు, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దీటి మల్లయ్య గారు, బీసీ జేఏసీ కో చైర్మన్ సగరూపర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర సగర్ గారు, అదేవిధంగా డాక్టర్ ప్రమీల మేడం గారు, అదేవిధంగా వరికుప్పల మధు గారు, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంద్రం రజక గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజేందర్ గంగపుత్ర గారు, అదేవిధంగా బీసీ మహిళా సంఘం రాష్ట్ర నాయకులు సుజాత గారు, సంధ్య గారు, ఆ తర్వాత మా బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా నిన్ననే ఎన్నికైనటువంటి మా పెరికె సురేష్ గారు, అదేవిధంగా బీసీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రమేష్ గారు, బీసీ అదేవిధంగా మా బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు నరేష్ ప్రజాపతి గారు, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగా శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా బీసీ జేఏసీ మిత్రులందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి బీసీ ఉద్యమానికి కొండంత అండగా నిలిచినటువంటి అన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి యావత్తు బీసీ సమాజం నుంచి, బీసీ జేఏసీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.